హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్టయితే, ధాన్యం కొనకుంటే కేంద్రంతో యుద్ధమే అంటూ కూడా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోకుంటే ఈ నెల 15న ఆయన ఇంటి ముందే ధాన్యం పోస్తామంటూ పేర్కొన్నారు. తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర సీఎం కు లేఖ రాశానంటూ పేర్కొన్నారు. సో ఫడ్నవీస్ మా ఆవేదన అర్థం చేసుకోవాలంటూ కోరారు. నీ చీకటి మిత్రుడు కేసీఆర్ ఏమైనా చెప్పాడా అంటూ కూడా ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు మోదీ సాయం చేశారు. తెలంగాణ సీఎం అంటే ఇంత చిన్న చూపా అంటూ కూడా ప్రశ్నించారు. తల తాకట్టు పెట్టైనా ఇల్లు కడతానంటూ తెలిపారు. ఆదివాసీలకు అదనంగా 21,000 గృహాలు నిర్మించి ఇస్తామంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే నీళ్ల వాటాపై తగ్గొద్దు, ప్రోరేటా ప్రకారమే అంతర్రాష్ట్ర జలాల విడుదల, సమస్యపై మహారాష్ట్ర కర్ణాటకతో సమన్వయం చేసుకోవాలి, డ్యామ్ గేట్లకు మరమ్మతులు చేయాలి అంటూ కూడా వర్షాకాల సన్నద్ధత సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సో డ్యామ్ గేట్లకు మరమ్మతులు చేయాలంటూ, పంట మార్పిడిపై రైతులకు అవగాహన అవసరం అంటూ తెలిపారు. విపత్తు నిర్వహణకు 1000 కోట్లు కేటాయిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. తాగునీటి సమస్యలపై ముందస్తు కార్యాచరణ తీసుకోనున్నట్టు తెలిపారు. రామగుండం యూరియా రాష్ట్రానికి కేటాయించేలా కేంద్రానికి లేఖ రాశానంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ తీసుకుంటే నేడు పరేడ్ గ్రౌండ్ లో, సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. సో ఆ తర్వాత అధికారిక కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు పథకాలు కూడా అందించనున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటూ కూడా ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో నేడు బీఆర్ఎస్ భవన్ లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలో పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగింది అంటూ ఎన్నికల సమయంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సిట్ విచారణకు ఎన్ఎం అనిరుద్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాగ్మూలాల నమోదు, కీలక దశకు చేరుకున్న దర్యాప్తు. ఇక్కడ తీసుకుంటే ఒకేసారి 3 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో 3,800 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ ప్రతి నెల ఉద్యోగ ప్రకటనలు, ఇప్పటి నుంచి ప్రతి నెల కూడా ఉద్యోగ ప్రకటనలు ఉండనున్నట్టు తెలుస్తుంది. ప్రతిభా భారతితో కొత్త సంస్కరణలు చేపట్టనున్నట్టు కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. 12 రోజులు రంగాల్లో అభివృద్ధి, ప్రజాపాలన యాక్షన్ ప్లాన్ కు శ్రీకారం చుట్టనున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు శిక్షణ, పర్యావరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సో ఇక్కడ ఆరోగ్యం, విద్య, క్రీడలు, రహదారులు, మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు కూడా తెలుస్తుంది. భారత భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామంటూ కూడా ఇక్కడ సార్వభౌమత్వానికి, రక్షణ ప్రయోజనాలకు విఘాతం కలగనివ్వమంటూ మయన్మార్ భూభాగాన్ని ఏ శక్తులు వాడుకోకుండా చూస్తామంటూ కూడా మోదీకి మయన్మార్ అధ్యక్షుడు మిన్ అంగ్ హామీ ఇచ్చారు. సో సరిహద్దు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే జనసేనకు షాక్, నవనిర్మాణ సంకల్ప సభకు అనుమతి నిరాకరణ. సో పవన్ ముందు క్షమాపణ చెప్పండి, ఆ తర్వాతే సభ గురించి ఆలోచించండి అంటూ కూడా బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసమే ఇక్కడికి వస్తున్నారు కాదు అంటే కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేయంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. పవన్, లోకేష్ ముందు మీ సమస్యలు పరిష్కరించుకోండి అంటూ కూడా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ కు కొత్త సవాల్, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో రాజుకున్న ప్రాంతీయవాదం, ముందు నొయ్యి వెనుక గొయ్యిలా గులాబీ పార్టీ దుస్థితి, సీమాంధ్ర ఓటు బ్యాంక్ పై ఆందోళన, గ్రేటర్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు, తెలంగాణ వాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే యోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ తీసుకుంటే టార్గెట్ ఆంధ్ర ఓటర్లు, ఓవైపు విగ్రహాల ఏర్పాటు, మరోవైపు సినీ గ్రామర్ల ఆకర్షణ, పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు, పవన్ సభ, సెటిల్లర్ రాజకీయాలపై రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ. ఇక్కడ చూసుకుంటే నీట్ పరీక్షా విధానాన్ని మార్చలేమంటూ కూడా ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎన్టీఏ సో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకుంటే జనసేన సభకు అనుమతి నిరాకరణ, ఆంధ్ర పార్టీకి ఇక్కడ ఉంటుందా ఆదరణ, తెలంగాణ గడ్డ మీద
పవన్ కన్ను పడిందా? దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా? సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.